ఆయన సన్నిధిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. 4వది, ఈ లోక ఘనతని, గొప్పని, గౌరవాన్ని, ప్రెస్టీజ్ని లక్ష్య పెట్టలా. ఇక్కడ నా పరువు ఉందా, ఊడిందా, జనం నన్ను మెచ్చుకున్నారా, తిట్టారా, అయ్యో అందరూ నన్ను ఇలా అంటున్నారు, నుయ్యో గొయ్యో తాడో చేరో చున్నీయో వేసుకుందా మెడకే అంటే పనికిమాల ఆలోచనలు చేయాలి. కొంతమంది ఉన్నారు, నాకు పరువు పోయింది, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది, నేను ఇక బతకనని. బొంద పరువా? మనుషులు పొగిడారా? మనుషులు నిన్ను నిందించుకుంటున్నారా? నీ మీద నింద వేసిన వాడు చేస్తాడు ఒకరోజు, నిందించిన వాడు కూడా ఆ నిందని ప్రచారం చేసుకున్న వాడు పోతాడు. ఇక్కడ పరువు గొప్పది కాదు, నింద గొప్పది కాదు. దేవుడు నిందిస్తే అది నిత్యమైన నింద, దేవుడు ఘనపరిస్తే అది శాశ్వత ఘనత. కాబట్టి ఇహ సంబంధంగా ఘనతలని, గౌరవాలని, పరువులని, ప్రతిష్టలని, పొగడ్తలని, సన్మానాలని లెక్క చేయొద్దు. అవమానాలు ఏదైతే దాన్ని బట్టి సంతోషించారు అపోస్తలులు. ఈ నామమును బట్టి దూషణ పాలైనందుకు, ఈ నామమును బట్టి అవమానం పొందినందుకు, ఈ నామమును బట్టి దెబ్బలు తిన్నందుకు, హింస పొందినందుకు పాత్రులమని ఎంచబడ్డాం. బా, ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులని. దాన్ని బట్టి సంతోషపడ్డారు. దేవుణ్ణి బట్టి వాళ్ళ ఘనత వస్తే అది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దేవుణ్ణి బట్టి అవమానం వస్తే అది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రియ బిడ్డ, ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. జరిగించే న్యాయం ఆయన జరిగిస్తాడు.